టీడీపీ అధిష్టాన బాధ్యతలన్నీ కూడా నారా లోకేష్ చేతికి అంటే అధికార పగ్గాలన్నీ కూడా నారా లోకేష్ చేతికి ఇవ్వబోతున్నట్లు ముఖ్యంగా ఆయన అన్ని లీడ్ చేయబోతున్నట్టు సమాచారం తెలుస్తుంది. అంటే ఇప్పటికే నారా లోకేష్ గారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ముఖ్యంగా గతంలో నారా లోకేష్ గారు కొన్ని వేదికల మీద కొన్ని మీటింగ్స్లో చాలా కీలకమైన విషయాలు చెప్పారు. అది ఏంటి అనంటే టీడీపీ పార్టీలో ఒక వ్యక్తికి ఒక పదవి మాత్రమే ఉండాలి, 2 పదవులు ఒకేసారి ఉండకూడదు అనేది ఒక రూల్ తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా జిల్లా అధ్యక్షులే కానీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు మారుతూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా అవసరం లేదని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా నారా లోకేష్ గారు ఇప్పటికే కూడా పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయనదే పై చెయ్యి. ఆయన మాట కాదని ఎవ్వరూ కూడా టీడీపీ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోవడం అయితే లేదు. కానీ రాబోయే నెలలో అంటే ముఖ్యంగా మే నెల ఆఖరికి కానీ జూన్లో కానీ ఖచ్చితంగా మహానాడు కార్యక్రమంలో టీడీపీ పార్టీకి సంబంధించే కానీ ప్రభుత్వానికి సంబంధించి చాలా కీలకమైన ప్రక్షాళనలు అయితే ఉండబోతున్నాయి. అందులో ముఖ్యంగా లోకేష్ గారు ఇప్పటికే కూడా ఒక 2-3 శాఖలకు మంత్రి కింద ఉన్నారు. కీలకంగా ఆయన సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఒక కొడుకు కింద ఉండి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన టీడీపీ అధ్యక్షులు అయ్యే అవకాశం ఉంది అనేది కూడా చాలా కీలకంగా తెలుస్తుంది. అయితే ఆయనకుండే మైండ్ సెట్కి, ఆయనకుండే విధి విధానాలకి, ఆయనకుండే ఆలోచనలకి ఇప్పుడు టీడీపీ పార్టీలో గత 40 ఏళ్ల నుంచి ఏదైతే కొన్ని విధానాలు ఉన్నాయో, కొన్ని అనుసరించిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మార్చే దిశగా చాలామందికి కూడా పదవులు దక్కే విధంగా ప్రతి వ్యక్తిని కూడా పట్టించుకునే విధంగా నారా లోకేష్ అడుగులు వేస్తున్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఒక నియోజకవర్గంలో ఇన్ఛార్జి కింద ఉన్న వ్యక్తికి అదే నియోజకవర్గానికి సంబంధించి లేదనంటే ఆ జిల్లాకి సంబంధించి ఒక కీలకమైన నామినేటెడ్ పోస్టో లేదనంటే ఇంకొక పదవి అనేది కట్టబెట్టడం అయితే జరుగుద్ది. అంటే ఒక వ్యక్తికి 2 పదవులు అనేటట్టు. ఇక్కడ ముఖ్యంగా నారా లోకేష్ గారు ఇంకొకటి ఏం చెప్పారనంటే ఒకే పదవిలో 3-4 సార్లు కంటిన్యూగా అదే పదవిలో ఆయన ఉండకూడదు, ఆ పదవులు మారుతూ ఉండాలని చెప్పి గతంలో చెప్పారు. ఇప్పుడు అది చేస్తున్నారు. అంటే ఎగ్జాంపుల్గా నారా లోకేష్ గారు ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా టీడీపీకి పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆయన అధ్యక్ష పదవి చేపట్టబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఇక్కడ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి అనేది వేరొక వ్యక్తికి కట్టబెట్టడం అయితే జరుగుద్ది. ఇలా పదవులు అనేవి పార్టీని నమ్ముకోనున్న ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక పదవి, అది జిల్లా అధ్యక్షుడా లేదనంటే నియోజకవర్గ ఇన్ఛార్జా, నామినేటెడ్ పోస్టా, లేదనంటే ప్రభుత్వంలో ఎమ్మెల్యేల కింద ఉన్నారా, లేదనంటే ఎంపీల కింద ఉన్నారా, మంత్రుల కింద ఉన్నారా, ఇలా రకరకాలుగా వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఏదో ఒక పదవి అనేది టీడీపీ పార్టీని నమ్ముకోనున్న ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క నాయకుడికి కూడా పదవి అనేది దక్కాలి, ప్రతి ఒక్కరు కూడా పదవులు చూడాలి అనే దిశగా నారా లోకేష్ గారు అడుగులు వేస్తున్నారు. మరి ఇదే ప్రక్షాళన అనేది ఖచ్చితంగా జరిగినట్లయితే ఇప్పటికే కూడా చాలా నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు ఒక్క ఎమ్మెల్యే సీటుకి 2-3 పోటీ పడడం, ఒకరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కింద ఉండడం, ఒకరు ముఖ్యంగా జిల్లా అధ్యక్షుల కింద ఉండడం, ముఖ్యంగా చాలామంది కూడా అంటే ఒక్క స్థానానికి 3-4 పోటీ పడడం అయితే జరుగుతుంది. మరి వాళ్ళందరూ కూడా సంతృప్తి చెందాలంటే, వాళ్ళందరూ కూడా పార్టీతో మమేకమై ఉండాలంటే, రాబోయే రోజుల్లో పార్టీని ఇంకా ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటే ఖచ్చితంగా నారా లోకేష్ తీసుకున్న నిర్ణయం అనేది 100కి 100 పళ్ళు నిజం. ఆయనకుండే తెలివితేటలకి, ఆయనకుండే అడ్మినిస్ట్రేషన్ విధానానికి, ఆయనకుండే ఐడియాలజీకి ఖచ్చితంగా ఈ విధానాన్ని అమలుపరిచినట్లయితే మాత్రం టీడీపీ పార్టీ అనేది ఇప్పటికే 40 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇంకొక 40-50 ఏళ్ళు కూడా ఇంకా ఎదరకు వెళ్ళే అవకాశం ఉంది, ఇంకా ప్రజల్లోకి లోతుగా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో అసలు టీడీపీ పార్టీ అనేది మొదటి తరం కింద సీనియర్ ఎన్టీఆర్ గారు ఉంటే, 2వ తరం కింద చంద్రబాబు నాయుడు గారు ఉంటే, 3వ తరానికి వచ్చేటప్పటికి నారా లోకేష్ గారు టీడీపీ పగ్గాలన్నింటినీ కూడా వాటిని ప్రక్షాళన చేయడం జరుగుతుంది. ఈ ప్రక్షాళన అనేది జరిగినట్లయితే టీడీపీ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళ విలువకు తగ్గట్టుగా ఏదో ఒక పదవి అనేది దక్కుద్ది. మరి నారా లోకేష్ గారు మహానాడులో ముఖ్యంగా ఇటు ప్రభుత్వానికి సంబంధించి కూడా చాలామంది మంత్రులు కూడా తీసేయబోతున్నారు, కొత్త మంత్రులు యాడ్ చేయబోతున్నారని చెప్పి కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఇటు టీడీపీ పార్టీలో కూడా ప్రక్షాళన అనేది ముఖ్యంగా నియోజకవర్గ జిల్లా స్థాయి ఇలా మండల స్థాయి ఏవైతే అధికారులు ఉంటారో ఇవన్నీ కూడా మార్చడం జరుగుద్ది అని చెప్పి చాలా వరకు కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి.
మరి నారా లోకేష్ గారి అధ్యక్షతన టీడీపీ పార్టీ అనేది ఎంత ఎత్తు ఎదుగుద్ది, ఎంత స్థాయి వరకు వెళ్తుంది, ప్రజలకు ఎంత మేలు చేస్తుంది అనేది మనం అయితే చూడాలి. ఏది ఏమైనా సరే నారా లోకేష్ గారు గతంతో పోల్చుకుంటే చాలా పరిణితి చెందిన నాయకుడిలాగా వ్యవహరిస్తున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు. ఆయన టీడీపీ పార్టీ అధ్యక్షుడయ్యే అవకాశం అయితే ఉంది. ఇటు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఎక్కడ ఏది పెట్టుబడి పెట్టాలి, ఏది డెవలప్మెంట్ చేయాలి, ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలి అనే కాన్సెప్ట్ మీద ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉంటారు. కానీ మిగిలిన పనులన్నీ కూడా ఆయనకున్న శాఖలు, ఇటువైపు పార్టీలో ఉన్న పదవులకు సంబంధించి కానీ, ప్రక్షాళనకు సంబంధించి కానీ, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కానీ, పార్టీ కార్యక్రమాలు వ్యవహారాలకు సంబంధించి కానీ ప్రతి ఒక్క విషయం అంతా కూడా నారా లోకేష్ గారే చూసుకోబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఫ్యూచర్ నాయకుడు నారా లోకేష్ కాబట్టి ఇప్పటి నుంచే కూడా ఆయన ప్రక్షాళన విధానం అనేది మొదలు పెట్టడం, ప్రతి ఒక్కరిని కూడా పట్టించుకోవడం మొదలు పెట్టడం జరుగుతుంది. మరి పార్టీ అనేది ఏ స్థాయికి తీసుకువెళ్తారు, నారా లోకేష్ గారి అడ్మినిస్ట్రేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం అయితే ఎదురు చూడాలి.